బట్ ఇప్పటివరకు మిమ్మల్ని డిఫరెంట్ షేడ్స్లో చూసాము. అంటే లైక్ యాజ్ యూ మెన్షన్ అంటే ఫస్ట్ చూసిన క్యారెక్టర్ కాకుండా స్టీరియో టైప్ క్యారెక్టర్స్ మీకు రావట్లేదని చెప్పేసి, బట్ ఎప్పుడైనా సరే అంటే లైక్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ లాంటిది అలాంటివి ఎప్పుడైనా చేయాలని అనిపించింది? బికాస్ నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఈ ట్రైలర్లో చూసిన తర్వాత ఒక పవర్ఫుల్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కానీ నెగిటివ్ క్యారెక్టర్ చాలా బాగుంటుందని. ఐ హోప్ దిస్ క్లిప్ గెట్స్ వైరల్ అండ్ డైరెక్టర్స్ చూస్తారనుకుంటాను. బట్ అది నా కోరిక యాక్చువల్లీ. ఒక యాక్టర్గా మనం అన్ని రోల్స్ చేయాలి, దానికి జస్టిస్ చేయాలి. సో ఇట్స్ లైక్ అ వెరీ బిగ్, నాకు ఒక ఆశ అంటే ఒక యాంటాగనిస్ట్ రోల్ చేయాలనేది, ఇంకా ఒక దేవుడు రోల్ చేయాలి, ఒక అమ్మవారి గెటప్లో చేయాలి అనేది, అండ్ ఒక బయోపిక్ చేయాలి అనేది నాకు ఒక పెద్ద కోరిక ఉండే. బట్ ఐ హోప్ త్రూ యూ వన్ ఆఫ్ దిస్ విల్ కమ్ ట్రూ. డెఫినెట్లీ ఎప్పుడో ఒకప్పుడు చేయాలని కోరుకుంటున్నా. దేవన్ గారు, హాయ్ అండి. సో డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, అండ్ దట్ టు ఒక అంటే లైక్ దీనికి ఇలాంటి స్టోరీస్కి స్క్రీన్ ప్లే అన్నది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దానికోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? బికాజ్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఒకటేసారి చేయాలని అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో దాని మీద ఎలాంటి? యాక్చువల్గా ఏ ప్రికాషన్స్ తీసుకోలేదండి. ఓన్లీ కథనే మేము హానెస్ట్గా నమ్మాము. అసలు కథ ఎంత స్పాన్ ఉంటుంది అంటే యూ విల్ బి అమేజ్డ్ అనమాట. అంటే ఈ టైంలో ఇలాంటి ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ చేయటం అనేదే ఒక లక్. ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథని ఐ హ్యావ్ నో బ్యాక్గ్రౌండ్. నేను నా వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఏ క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రొడ్యూసర్ జ్యోత్స్న గారైనా స్టోరీ రైటర్ గారైనా ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథని ఒక ఆపర్చునిటీ, బిగ్ ఆపర్చునిటీ, ఈ కథ మీదే, ఇది ఇందులో మీరైతేనే చేయగలరు అని ఒక ఆపర్చునిటీ విత్ నో బ్యాక్గ్రౌండ్ వస్తే హౌ కెన్ వీ లూజ్ ఇట్? అండ్ ఫస్ట్ ఆపర్చునిటీ యాక్సెప్ట్ చేశాను. తర్వాత దీన్ని ఎలా చేయాలి అని చెప్పి ప్రతిరోజు వర్క్ చేసాము. టుడే వీఆర్ హియర్. ఓకే, అంటే బేసికల్గా ఈ కాన్సెప్ట్ బేస్డే అంటే లైక్ పూర్వజన్మలో రిలేషన్ ఉన్న బేస్డే చాలా మూవీస్ వచ్చినాయి. చూపించే విధానం వేరే అయ్యి ఉండొచ్చు, బట్ చాలా స్టోరీస్ వచ్చినాయి. ఆ ట్రైలర్ చూస్తే చాలామంది అనుకుంటారు రెగ్యులర్ జానర్ అనే కదా, రెగ్యులర్ స్టోరీయే కదా అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? బికాజ్ నాకు చూసినప్పుడు ఓకే సంథింగ్ ఈజ్ దేర్ ఉంటుంది అని అనిపించింది, బట్ యాజ్ అ కామన్ ఆడియన్గా రెగ్యులర్గా ఉండేదే కదా. బికాజ్ చాలా మూవీస్ వచ్చినాయి, మీరు కూడా చూసుంటే. అంటే లైక్ మీరు నాకు తెలిసి ఒక షార్ట్ కూడా పెట్టారు, ఫ్లాష్ బ్యాక్లో కరెంట్ జనరేషన్లో ఉన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళేటట్టు పెట్టారు. సో అలాంటి కంటెంట్ కూడా ఉంది కాబట్టి వాట్ యూ వాంట్ టు సే అబౌట్? ప్రీవియస్లీ కూడా వచ్చినాయి కదా చాలా మూవీస్. మేడం సార్ ప్లీజ్. Your question is very right. What is the difference between other films and this film? So far as feeling రావటం కామన్, అండ్ ఫీలింగ్కి రెస్పాన్స్లు చెప్తూ ఎన్నో సినిమాలు వచ్చినాయి, ఎస్పెషల్లీ గత జన్మ సినిమాలు కూడా. నెంబర్ 1, ఇంటెన్సిటీ డిఫరెంట్, రెస్పాన్స్ డిఫరెన్స్, which one you did not find in any of the films so far. And ఆ రెస్పాన్స్ ఏ టైప్లో ఉంటే దట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ అనేది థీమ్. Am I clear, madam? What could be that you